రీల్స్ ప్రయాణం పెళ్లి అవ్వక ముందు స్టార్ట్ అయిందా, పెళ్లి అయ్యాక స్టార్ట్ అయిందా? సో లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? లవ్ కమ్ అరేంజ్. ఎలా స్టార్ట్ అయింది జర్నీ? బట్ మరి మీరు ఎంత సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకా ఎందుకు ఎక్కువ ట్రై చేయట్లేదు? ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లోనే ఎందుకు ఆగిపోతున్నారు? సో ఇప్పుడు డేలు చేసినప్పటి నుంచి మీ ఆయనకు బాక్స్ కట్టాలి, వీడికి డైపర్లు మార్చాలి, కుకింగ్ చేయాలి, మళ్ళీ మీరు రెడీ అవ్వాలి, రీల్స్ తీయాలి, ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు? మీ పిచ్చి కాస్త మీ పిల్లడికి కూడా ఎక్కేస్తున్నారు ఈ మధ్య. వాడు మీకంటే ఎక్కువ చేసేస్తున్నాడు రీల్. ఒకసారి పిలుద్దామా మీ బాబుని? పిలుద్దాం. ఓకే, ఫ్లయింగ్ కి చూపుతా. సో నీకు పోయమ్స్, రైమ్స్ ఏమన్నా వచ్చా? పాటలు పాడడం వచ్చా? ఆకాశం తాకాలి అని ఉందా, వీడి గురించి నేను ఒకటి చెప్పాలి. చాలా కేర్ చేస్తాడు. నేను వీడికి మమ్మీని కాదు, నిజం చెప్తున్నా, 2 years కే వాడే నాకు డాడీ. మీకు బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయా? చాలా రేర్. ఓకే, అవి చదువుతుంటారా? నాకు భయం, అప్పుడప్పుడు డిలీట్ చేసేస్తా. ఒకవేళ మీ ఆయన రీల్స్ ఆపేయమంటే ఆపేస్తారా? ఈ మధ్య కాలంలో మనము క్రైమ్ రిలేటెడ్ చూసుకున్నా చాలా మగవాళ్ళకి గానీ ఆడవాళ్ళకి గానీ అక్రమ సంబంధాలు ఎక్కువైపోయి వీళ్ళని సైడ్ చేద్దామన్న ఇదిలో చంపేయడమా లేదంటే ఇంకొకటి చేయడమా జరుగుతుంది. అసలు అక్రమ సంబంధాలు పెట్టుకోవాల్సినంత అవసరం ఎందుకు వస్తుంది పెళ్ళైన ఆడవాళ్ళకి గానీ మగవాళ్ళకి గానీ? తప్పు చేస్తుంది, ఒక్కతే తిరుగుతుంది, ఎవరిని మెయింటైన్ చేస్తుందో, అలాంటివి కూడా ఫేస్ చేశారా? అలాంటివి కూడా ఉన్నాయి. టెర్రస్ మీద పడుకుంటుండే, పడుకొని ఇల్లు లేదు, లాస్ట్ గుళ్ళో కూడా పడుకున్నాం మేము. ఇవన్నీ తెలీదు రిలేటివ్స్ కి, ఇవన్నీ తెలియకుండా ఇట్లా గొడవ పడుతున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్తే మీరే తప్పు చేస్తుంటారు. ఇవన్నీ చూడరు ఎవరు. పాచిపోయిన అన్నం తిన్న రోజులు కూడా ఉన్నాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. సో చాలా మంది చాలా రకాలుగా ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో పాపులర్ అవుతూనే ఉంటారు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఫీమేల్స్ డామినేషన్ ఎక్కువ ఉందా, మేల్స్ డామినేషన్ ఎక్కువ ఉందా అంటే యాక్చువల్గా మీరు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సింగిల్గా ఉండే వీడియోస్ చేయడం వేరు, బట్ పెళ్ళైపోయి ఒక బాబు ఉండి ఫ్యామిలీని చూసుకుంటూ కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడానికి టైం కేటాయించి అంత రిస్క్ తీసుకుంటున్నారు చాలా మంది ఉమెన్ పవర్ నిరూపించుకుంటున్నారు. కాబట్టి సో ఈ రోజు మనతో పాటు స్వాతి రాథోడ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, నమస్తే. హాయ్, నమస్తే. ఏమంటారు మీ దాంట్లో కరిచి? రామ్ రామ్ జై సేవాలాల్. జై సేవాలాల్. రామ్ రామ్ జై సేవాలాల్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో రీల్స్ ప్రయాణం పెళ్లి అవ్వక ముందు స్టార్ట్ అయిందా, పెళ్లి అయ్యాక స్టార్ట్ అయింది? యాక్చువల్ గా పెళ్లికి ముందే స్టార్ట్ అయింది. టిక్ టాక్ లో 30K ఫాలోవర్స్ ఉన్నప్పుడు అది పోయింది. తర్వాత ఇన్స్టాలో 40K ఫాలోవర్స్ పెరుగుతుంటే 50K దగ్గరలో ఉన్నప్పుడు హ్యాక్ అయిపోయింది. హ్యాక్ చేసేసారు. మీరు పగపట్టేసారే, ఎందుకని? నాకు అప్పుడు పెద్దగా తెలీదు దాని గురించి, ఎవరో హ్యాక్ చేసేసారు. దానికి మళ్ళీ ఎట్లా చేసుకోవాలో తెలీదు. మళ్ళీ తర్వాత పెళ్లి తర్వాత స్టార్ట్ చేశా. ఓకే, సో మీ ఆయన కూడా బాగానే సపోర్ట్ చేస్తారనుకుంటా. ఫుల్ సపోర్ట్. పర్ఫార్మెన్స్ పాపం నమ్మడం తప్పితే ఏం చేయరు. పాపం మీరు ఆయన డామినేట్ చేస్తారు. బలవంతంగా లాగుతా, నాకు రాదు, నేను చెయ్యను అంటాడు. నేనే ఫోర్స్ఫుల్ గా చెయ్యాలి, మనం ఇద్దరం చెయ్యాలని చెప్పి వస్తుంటారు అనమాట. ఎక్కడ మీరు ప్రాపర్? మాది మా అత్తయ్య వాళ్ళది అమ్మన్గల్, కల్వకుర్తి సైడ్. మా మమ్మీ వాళ్ళది మామనార్, మహబూబ్ నగర్, పాలమూరా. ఓకే, సో లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? లవ్ కమ్ అరేంజ్. ఎలా స్టార్ట్ అయింది జర్నీ? యాక్చువల్ గా మా పిన్ని పెళ్లిలో అలా తెలుసు, మా పిన్ని వాళ్ళ రిలేషన్. ఇంకా వాళ్ళకి కూడా మా ఆయనకి ఇష్టం ఉండి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి మాకు కూడా కొంచెం లవ్ అంటే అలా మాట్లాడుకున్నాం ఫస్టే. లవ్ అని తెలీదు, అరేంజ్ అయిపోయింది. మా పేరెంట్స్ కి అయితే తెలీదు, వాళ్ళ పేరెంట్స్ కి అయితే తెలుసు లవ్ అని. మీరిద్దరు మాట్లాడుకుంటున్నారా? ఓకే, ఒకవేళ ఒప్పుకోకపోయింటే మీ పేరెంట్స్? మా డాడీకి ఇష్టమే వాళ్ళ ఫ్యామిలీ అంటే. మా పిన్నిని తీసుకొచ్చాక వాళ్ళ ఫ్యామిలీ నచ్చింది, వాళ్ళ మర్యాదలు నచ్చి ఓకే వాళ్ళు అడిగినప్పుడు ఓకే అనేసారు, ఇంకా అంతే. ఓకే, కట్నం ఏమి ఇచ్చారు మరి? ఇచ్చారు. ఇచ్చారా? ఓకే, మరి మీరేం చదివారు? నాది ల్యాబ్ టెక్నీషియన్.
TMLT కంప్లీట్ అయిపోయింది. అయ్యో అవునా, మరి చేస్తున్నారా ఇప్పుడు ఫ్లెబోటమిస్ట్ రక్తం ఇప్పుడు ఏం చేయట్లేదు. ఎందుకని? మ్యారేజ్ అయిపోయింది, తర్వాత ఎర్లీగా ప్రెగ్నెన్సీ, బాబు, అలా రీల్స్ చేసుకుంటూ బాబుని చూసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ అంతే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ సిటీ స్కాన్ తీస్తాడు. ఓ ఆయన కూడా టెక్నీషియనేనా? సిఎంఆర్ సిటీ స్కాన్ వాళ్ళని ఎంఆర్ఐ స్కాన్ ఏమో అంటారు వాళ్ళు, రేడియాలజిస్ట్. ఓ రేడియాలజిస్ట్ కమ్ ల్యాబ్ టెక్నీషియన్ ఫ్లెబోటమిస్ట్ అన్నమాట. భలే జోడి కుదిరింది. పోనీ మీ ఇద్దరు ఒక హాస్పిటల్ పెట్టేయండి, నెక్స్ట్ ప్లాన్ చేయాలి ఫ్యూచర్ లో. ఓకే. సో ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత అందరికి అంటే సపోర్ట్ అనేది దొరకదు, ఇంకా రీల్స్ చేయడానికి అయితే అసలుకే దొరకదు, చాలా తక్కువ మంది దొరుకుతుంది. సో మీకు దొరికినందుకు మీకేమనిపిస్తుంది? మస్తు హ్యాపీ ఫీల్ అవుతాను నేను. ఏంటంటే నేను బిఫోర్ మ్యారేజ్ నుంచి కొన్ని సాంగ్స్ అలా షూట్స్ చేసేదాన్ని, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. ఇంకా తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాను కాబట్టి నేను చేస్తూ ఉంటా అని తెలుసు, కానీ వాళ్ళు వద్దని చెప్పరు, ఏం చెప్పరు మా అత్తయ్య వాళ్ళు. మా హస్బెండ్ అయితే ఫుల్ సపోర్ట్, చేసుకో అని చెప్పి ఇప్పుడు రీసెంట్ గా కొత్త పెద్ద ఫోన్ కొనిచ్చారు, స్టాండ్ తీసుకొచ్చారు నా కోసం. ఇలాంటిది ఫోన్ పట్టుకోవడానికి ఎవరు ఉన్నారని చెప్పి, పబ్లిక్ లో చేస్తే ప్రాబ్లం అవుతుంది, సౌండ్ సరిగా వినిపించదని బ్లూటూత్ కూడా గిఫ్ట్ చేశారు మొన్న ఉమెన్స్ డే కి. అవునా? ఫుల్ సపోర్ట్. ఆయన సపోర్ట్ ఉంటే చాలు, ఇంకా ఎవరేమనుకుంటే ఏంటి. ఓకే. సో అంటే మీ అత్తయ్య వాళ్ళు మీరు రీల్స్ చూసినప్పుడు గానీ చూస్తారా వాళ్ళు? చూస్తారు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తారా? ఇన్స్టాగ్రామ్ కాదు, యూట్యూబ్ లో షార్ట్స్, నేను ఫోక్ సాంగ్స్ చేసినవి వాళ్ళు అవి చూస్తారు. ఏమంటారు మీ అత్తయ్య గారు? మా అత్తయ్య ఏమనదు, మా మామయ్య ఇప్పుడు ఎవరన్నా సాంగ్స్ వేరే వాళ్ళతో అబ్బాయితో చేస్తే, ఏంటి అబ్బాయితో చేసావు, ఎందుకు అబ్బాయి ఇంట పోతున్నావు, ఎందుకు అట్లా చేస్తున్నావు. నెగిటివ్ అయితే ఏం చెప్పరు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటారు కదా, మీ కోడలు ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుందని. మరి మీరేం చెప్తారు మీ మామయ్య గారు? అట్లనే ఉంటది మామయ్య షూట్ అంటే. ఇప్పుడు మంగ్లీ అంటే మా మామయ్యకి మస్తు ఇష్టం, ఆమె అట్లా చేస్తది కదా, నేను కూడా అట్లా అవ్వాలి అనుకుంటున్నా, నేను కూడా అట్లా సెలబ్రిటీ అయితా అని చెప్తా. బానే చేసావు ఉండనులే అంటారు. ఇంకా అంతే, ఏమనరు, వద్దు అనరు, ఏం చెప్పరు. మీ పిచ్చి కాస్త మీ పిల్లడికి కూడా ఎక్కేస్తున్నారు ఈ మధ్య, వాడు మీకంటే ఎక్కువ చేసేస్తున్నాడు. చాలా మేబీ నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చేస్తే ఆ ఎఫెక్ట్ వాడికి వచ్చినట్టుంది. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చేస్తుండే, వాడు ఇంకా పుట్టుకతోనే స్టార్ట్ చేసిండు యాక్టింగ్. ఓకే. సో అంటే రీల్ పెట్టగానే స్టార్ట్ చేసేస్తాడా? ఇంకా ఏమన్నా ట్రైన్ చేయాలి వాడికి మూడ్, ఇంకా చేయాలి అనిపిస్తే చేసేస్తాడు. వద్దు బెట్ట నువ్వు చెయ్యమంటే, మీ మంచిగా చేస్తా, ఇప్పుడు మమ్మ మంచిగా చేస్తా నువ్వు తీ అంటాడు. వాడు తెలుగే మాట్లాడతాడు. మాట్లాడతాడు. మీ లాంగ్వేజ్ ఏం నేర్పించాలి? అది రెండు వచ్చు, రెండు మిక్సింగ్. మా భాష అర్థమైతది, తెలుగు వస్తది, మాట్లాడతాడు. ఏంటంటే ఇప్పుడు మేము సిటీలో ఉంటున్నాం కాబట్టి వాడికి ఆడుకోవడానికి ఫ్రెండ్స్ మాట్లాడడానికి రావాలి కదా, అందుకని తెలుగు నేర్పిస్తున్నాం, మా భాష కూడా నేర్పిస్తున్నాం. రెండు వస్తున్నాయి అనమాట. ఎస్. సో అంటే ఇప్పుడు మీ దాంట్లో చాలా మంది అంతకు ముందు చాలా భయపడే వాళ్ళు, అంటే బయటికి రావడానికి కానీ ఏమైనా రీల్స్ చేయడానికైనా అమ్మో ఎందుకు వద్దు అని చెప్పేవాళ్ళు. బట్ ఆఫ్టర్ ఇప్పుడు ఈ జనరేషన్, ఇప్పుడు ఏదైతే 22 నుంచి 3rd 4th 5th ఎలా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అందరు బయటికి వచ్చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా ప్రౌడ్ ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏంటంటే మా దాంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి చాలా మందికి, అట్లా అవన్నీ దాటుకొని వస్తున్నారంటే చాలా గ్రేట్. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, కానీ మళ్ళీ మనం నెగిటివ్ కామెంట్స్ తోటి దాంతో మనం డిస్కరేజ్ చేయొద్దు. వాళ్ళని సపోర్ట్ చేయండి, ఇలానే మన వాళ్ళు కూడా ముందుకు రావాలి. నేను చాలా సార్లు అనుకుంటా, ఎప్పుడు ఎందుకు వేరే వేరే వాళ్ళే బయటికి వస్తుంటారు, మన బంజారా వాళ్ళు ఎందుకు బయటికి రారని నాకు మస్తు ఫీల్ అవుతుంటా నేను. రావాలి, ఇంకా 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 రావాలి. మా ఇంట్లో ఏంటంటే మా పేరెంట్స్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ బిఫోర్ మ్యారేజ్ నుంచి. నేను షూట్ చేస్తా. అసలు నాది ఎట్లా స్టార్ట్ అయిందంటే, నేను ఈ ఫీల్డ్ కి రావడానికి మా ఫ్రెండ్ ఒకడు రీజన్. వాడు నా ఐస్ చూసి, నీ ఐస్ బాగుంటాయి, నువ్వు డెవిల్ లాగా మస్తు సెట్ అవుతావు, నేను తీసినప్పుడు, నేను షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు నేను పెట్టుకుంటా, అట్లా ఇట్లా అంటుండే. మనకి ఎవరు తీసుకుంటారే షార్ట్ ఫిల్మ్ అంటే పెద్దగా అనుకునేదాన్ని నేను. అయితే ఒకసారి కాల్ చేసి, చిన్న సీన్ ఉంది చేస్తావా అని పిలిచాడు అనమాట. ఇంకా మా ఇంట్లో తెలియకుండా మా తమ్ముడిని తీసుకొని, డాడీ వీడికి మెటీరియల్ కావాలంట కొనిస్తా అని చెప్పి వాడిని తీసుకొని పోయినా. ఇంట్లో ఎవరికి తెలీదు. చేసిన తర్వాత రిలీజ్ అయ్యాక తెలుసు నేను ఇట్లా చేస్తున్నా అని. మమ్మీకి తెలుసు, తర్వాత డాడీకి కొంచెం కొంచెం తెలుసు. తర్వాత 2 సాంగ్స్ చేసా. డాడీయే ఫుల్ సపోర్ట్, మమ్మీ కంటే ఫుల్ సపోర్ట్. చెయ్యి బాగా. ఇంకా ఇంకా మా ఇంట్లో ఎవరికన్నా నా మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయంటే మా చెల్లెలు. నేను ఎక్కడికి పిలిచినా వచ్చేస్తుంది. షూట్ ఉంది వెళ్దాం అంటే సరే, నాకంటే ఎక్కువ ఫాస్ట్ ఆమె, వెళ్ళిపోదామని చెప్తాది. ఒకవేళ వాళ్ళు వద్దు అన్నారంటే ఆమెనే ఫీల్ అవుతుంది ఎక్కువ. ఎందుకు వద్దన్నారు, నువ్వు ఒకసారి కాల్ చేసి అడగొచ్చు కదా, మంచిగా చేస్తుండే కదా, ఎందుకు వద్దన్నారు, ఏంటి రీజన్ కనుక్కో అని చెప్పి. నాకంటే ఎక్కువ ఆమెనే ఫీల్ అయిపోతుంది ఎందుకు వద్దన్నారు అని. సో అలాగా మీకైతే ఫుల్ సపోర్ట్ ఉంది ఇటు సైడ్ నుంచి చూసిన.
బట్ మరి మీరు ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకా ఎందుకు ఎక్కువ ట్రై చేయట్లేదు? ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లోనే ఎందుకు ఆగిపోతున్నారు? నాకు బయటికి వెళ్ళి చెయ్యాలని ఉంటది, కానీ బాబు ఉన్నాడు కదా చిన్నగా, వాడిని క్యారీ చేసుకొని వెళ్ళలేను నేను. అది ఇంకా మా చెల్లెలు ఏంటంటే స్కూల్, ఆమె స్టడీని డిస్టర్బ్ చేసి నాకు వీడియో తీయాలంటే ఒకరన్నా కావాలి కదా. అందుకే మీ ఆయన స్టాండ్ కొనిచ్చారు పాపం. లేదంటే వీడియోలు తీయమని సాగు కొడుతున్నావు కాబట్టి నీకు స్టాండ్ కొనిచ్చాడు. ఇది కరెక్టే, అది కరెక్టే. ఇంకా బయట మంచి మంచి లొకేషన్స్ లో తీయాలని ఉంటది నాకు, కానీ బాబుని తీసుకొని వెళ్ళలేను కదా. స్టాండ్ ఎంత ఉన్నా సరే బాబుని చూసుకోవడానికి ఒకరు కావాలి కదా, అందుకని. షూట్స్ కూడా చేస్తా నేను, బంజారాలో చేసా వెబ్ సిరీస్, కామెడీ వెబ్ సిరీస్, ఫిష్ వినోద్ కుమార్ అని అన్న ఛానల్లో చేసా. ఓకే, కొన్ని ఫోక్ సాంగ్స్ చేసా. సో ఇప్పుడు డేలు లేచినప్పటి నుంచి మీ ఆయనకు బాక్స్ కట్టాలి, వీడికి డైపర్లు మార్చాలి, కుకింగ్ చేయాలి, మళ్ళీ మీరు రెడీ అవ్వాలి, రీల్స్ తీయాలి, ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు డే? నాకు ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మా ఆయనకి ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉంటది, 1-2 అలా వెళ్తారు. 10కి లేస్తాను, ఒక 1 hour లో వంట అయిపోతుంది, కిచెన్ పని అయిపోతుంది. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మా ఆయనకు బాక్స్ ఏం తీసుకెళ్లరు, ఆఫ్టర్నూన్ వెళ్తారు కాబట్టి లంచ్ చేసేసి వెళ్ళిపోతారు అనమాట. ఆయన వెళ్ళిపోతారు, తర్వాత టక్కున ఒక 5 minutes లో రెడీ అయిపోవాలి తొందరగా. మా వాడికి ఇంట్రెస్ట్ ఉంటే చేద్దామా బెట్టా అంటే ఓకే అంటాడు, లేదంటే నేను సిపి చేస్తా అంటాడు, పడుకుంటా అంటాడు, లేదంటే వాడు ఆడుకుంటా ఉంటాడు, నా రీల్స్ నేను చేస్తుంటా. ఇద్దరు ఇంకా, మా పిచ్చి నాది, ఆయన పిచ్చి ఆయనది, మా బాబుది. ఓకే, స్కూల్ కి వెళ్తున్నాడా బాబు? చిన్న బాబు, 2 years. ఓకే, బాడీ పార్ట్స్ అన్ని చెప్తాడు, రీల్స్ చేస్తాడు, యాపిల్ బాల్స్ చాట్ చూపిస్తే అన్ని గుర్తుపడతాడు. ఒకసారి పిలుద్దామా మీ బాబుని? పిలుద్దాం. ఓకే, అవి తీసుకురా బాబుని. హాయ్, సే హాయ్ చెప్పు. హాయ్, ఇటు తిరుగు. హాయ్, ఫ్లయింగ్ కిస్ చూపుతా. అయ్యో, ఇటు తిరుగు, ఇటు తిప్పి కూర్చోబెట్టాను మొత్తం. తిన్నావా అడుగు. అక్క తిన్నావా? అయ్యో క్యూట్ నానా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చిన్న సింబల్ కూడా నేర్పించిందా మమ్మీ? థ్యాంక్ యూ ఎట్లా చెప్పాలి బేటా? ఎట్లా చెప్తావు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, కొరియన్ కూడా నేర్పించేశారా? ఏంటి, కొరియన్ కూడా చూస్తాడా వీడు? చూడడు, ఫోన్ చూడడు, తినేటప్పుడు మాత్రమే, అది కూడా ఈ మధ్య అలవాటు అయిపోయింది వాడికి, అంతే. అవునా? మీ మమ్మీ పేరేంటి? వాట్ ఈస్ యువర్ మదర్ నేమ్? చెప్పు. సాతి. సాతియా? సాతి. ఓకే, నీ నోస్ ఎక్కడుంది? వేర్ ఇస్ యువర్ నోస్ బేటా? వావ్, టీత్ ఎక్కడున్నాయి? హ్యాండ్స్ ఎక్కడున్నాయి? లెగ్స్ ఎక్కడున్నాయి? అమ్మో, ఇంకేమైనా వచ్చా? వచ్చు. స్టమక్ ఏది బేటా? ఫింగర్స్, ఫింగర్స్, ఐస్, ఇయర్స్, 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 లిప్స్. వెరీ గుడ్. హౌ క్యూట్ నానా, నీకోసం నేను చాక్లెట్ తేలేదు. సో నీకు పోయమ్స్, రైమ్స్ ఏమన్నా వచ్చా? పాటలు పాడడం వచ్చా? ఆకాశం తాకాలి అని ఉందా, నాతోరా చూపిస్తా ఆ సరదా. వాళ్ళొకసారి పాడవా? గీత గీయ రాదు, ఎట్లా చేయాలి? చెయ్యి. గీత గీయ రాదు, రతరాయ రాదు. ఓ, నువ్వు డాన్సులు కూడా చేస్తా? చెయ్యి చెయ్యి చెయ్యి. గీత గీయ రాదు, రతరాయ రాదు. చెయ్యి చెయ్యి చెయ్యి. ఫీల్ అవుతున్నాడు. తగ్గేదేలే, చెయ్యి. తగ్గేదేలే. చెప్పు 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 చెప్పు. ఇది ముందలకి పోకూడదు, ఎట్లుకోవాలి? సరే, భీమ్లా నాయక్ ఎట్లా చేయాలి? బీ 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 భీమ్లా నాయక్. ఓయమ్మో, 2 years కే ఇన్నొచ్చా నీకు? నీ ఫేవరెట్ హీరో ఎవరు? అవన్నీ తెలీదు. తెలీదా? నీకు మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా? బా ఎక్కువ ఇష్టమా, మీ ఎక్కువ ఇష్టమా? బానే ఇష్టం, డాడీ ఇష్టం. ఎందుకు బానే ఎక్కువ ఇష్టం? మమ్మీ అయితే 24 hours ఉంటది, తిడుతుంది, కొడుతుంది, అన్ని చేస్తుంది. మమ్మీ కొడతదా నిన్ను? ఎప్పుడు కొడుతుంది? ఎందుకు కొడుతుంది? అప్పుడు అప్పుడప్పుడా? ఎందుకు కొడుతుంది? నువ్వేం అల్లరి పని చేస్తావు చెప్పు?
ఏంది మమ్మీ నిన్ను ఎందుకు కొడుతుంది? ఏం అల్లరి పని చేస్తావు? ఏం అల్లరి పని చేస్తావు అంటున్నా. ఏం అల్లరి పని ఏం చేస్తావు? మమ్మీ ఎందుకు కొడుతుంది నేను? అన్ని రావు మాటలు. అన్ని రావా? ఓన్లీ తగ్గేదేలే. మామూలుగా వచ్చు, అంత పెద్ద పెద్దగా రావు. ఓకే. వీడి గురించి నేను ఒకటి చెప్పాలి. చాలా కేర్ చేస్తాడు. నేను వీడికి మమ్మీని కాదు, నిజం చెప్తున్నా, 2 years కే వాడే నాకు డాడీ. అదేంటి? నేను నడుస్తున్నా సరే, మమ్మీ మెల్లగా నడు, మెల్లగా దా, తింటున్నా సరే మెల్లగా తిను. కొంచెం సాడ్ గా కనిపిస్తే ఏమైంది, బాగా కొట్టిందా అంటే డాడీ కొట్టిందా, కొడదాం అని పోయి కొట్టేసి వస్తాడు. అవునా? నీకు ఇవన్నీ ఎలా తెలుసు 2 years కే? కొంచెం ఏదైనా తాకింది, ఇప్పుడు ఇది తాకింది అబ్బా అన్నా అనుకో, ఇది కొట్టిందా, దీన్ని కొడదాం అంటాడు. సారీ చెప్తాడు వాడు ఏదన్నా చేస్తే. మమ్మీ ఎట్లా చెప్తాడు, మామూలుగా కూడా కాదు, మమ్మీ సారీ సారీ మమ్మీ అంటాడు. అట్లా చెప్తావా నువ్వు? చెప్పు, చూడు బెట్ట, నోట్లో చేయబెట్టుకోవద్దు, అక్కని చూడు. అట్లా చెప్తావా నువ్వు? సో మమ్మీకి సారీ ఎట్లా చెప్తావు? సారీ ఎట్లా చెప్తావు చెప్పు. అయ్యా నువ్వు నా దగ్గరికి రా ఒకసారి. అమ్మో చెప్పు. మమ్మీకి హాయ్ చెప్పు ఇప్పుడు. ఇక్కడ హాయ్ బేటా, ఫ్లయింగ్ కిస్ మమ్మీకి. అయ్యా నాకు ఒక పప్పు పెట్టవా? హగ్ 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 హగ్. ఇటు ఇటు అక్కకి నాకు హగ్. హగ్ కిస్ అన్ని తెలుసు. సో స్వీట్. ఎంత కొంచెం సాడ్ గా ఉన్నా వచ్చి హగ్ ఇస్తాడు. అసలు చూడు ఇంత కూల్ గా ఏ పిల్లలు కూర్చోలేదు తెలుసా? వచ్చిన పిల్లలు. మైక్ కావాలా నీకు? వద్దులే సరేనా? ఐ లవ్ యూ. లవ్ యూ, మిస్ యూ, హగ్ అన్ని తెలుసు. నీకు లిప్స్టిక్ అంటుంది అక్కడక్కడ. హాయ్ చెప్పు వ్యూవర్స్ కి. ఇక్కడ 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 చూసి చెప్పు బేటా. వ్యూవర్స్ కి హాయ్ చెప్పు. హాయ్. నా రీల్స్ చూడండి మీరందరూ అని చెప్పు. అంత పెద్దది రాదేమో. రాదు. ఓకే బాయ్. ఓకే అవి దింపేసినప్పుడు బయట. సో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ అవడానికి రకరకాల కంటెంట్లు అయితే చేస్తుంటారు. బట్ మీరు ఓన్లీ అంటే ఈ మధ్య కాలంలో ఓన్ వాయిస్ తో కూడా ఇంటర్ ఎగ్జామ్స్ గురించి కానీ లేదంటే ఏ ఇష్యూ వచ్చినా దాని గురించి రియాక్ట్ అవుతున్నారు కదా. అసలు మీ ఓన్ ఒపీనియన్ ఏంటి దీని మీద? నేను అసలు అనుకోలేదు ఓన్ వాయిస్ తో చేస్తే మంచి రీచ్ వస్తుంది అని చెప్పి. నాకు ఉంటది మాట్లాడాలని, ప్రతి దాని మీద మాట్లాడాలని చాలా ఉంటది, కానీ ఒక భయం, ఎవరు ఎట్లా తీసుకుంటారో, ఎట్లుంటదో, నా వాయిస్ నచ్చుతుందో లేదో అని చెప్పి ట్రై చేసా. బానే వెళ్తుంది. ఇప్పుడు రీల్స్ కంటే ఓన్ వాయిస్ తోనే చేద్దాం అనుకుంటున్నా. ప్రతి కంటెంట్ మీద మాట్లాడాలి అనుకుంటున్నా. ఓకే. నాకు మాట్లాడడం చాలా ఇష్టం. ఓకే. సో మరి రీసెంట్ గా ఇంటర్ లో ఫెయిల్ అయ్యి ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకుందంట. చెప్పారు మీరు ఆల్రెడీ. చాలా చూస్తున్నాం కదా 2-3 years నుంచి. వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చినా సరే, ఫెయిల్ అయిపోయినా సరే సూసైడ్ చేసుకుంటున్నారు. పేరెంట్స్ కి ఎంత ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. స్టడీ ఒక్కటే లైఫ్ కాదు నా దృష్టిలో. స్టడీ ఒక్కటే లైఫ్ కాదు, నాలెడ్జ్ కోసం చదవాలి అంతేగాని స్టడీయే లైఫ్, అది ఉంటేనే బతుకుతాం లేదంటే బతుకాం అన్నది నా దృష్టిలో అయితే అది కరెక్ట్ కాదు. చాలా టాలెంట్ ఉండాలి స్టడీతో పాటు. అండ్ కాలేజెస్ లో గానీ పేరెంట్స్ టార్చర్ ఎక్కువైపోయింది. చదవాలి చదవాలి, ర్యాంకులు 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 అని ర్యాంకులు ఎత్తున పెట్టుకుంటారు. అదే ఏం చేస్తారు ర్యాంకులు? ఎక్కువ చదివిన వాళ్ళు ఎవరు జాబ్ చేస్తున్నట్టు లేదు, చదవని వాళ్ళు ఖాళీగా తిరుగుతున్నారు రోడ్ల పైన అని కూడా లేదు. చదవని వాళ్ళే బిజినెస్ లు పెట్టుకొని 10 మందికి లైఫ్ ఇస్తున్నారు. అది చూసుకోవాలి పేరెంట్స్ కూడా. అవును, అట్లా చెప్పేసి చదువుకోద్దని చెప్పట్లేదు. బట్ ఫెయిల్ అవ్వడం, సూసైడ్, లవ్ ఫెయిల్ అయ్యమని సూసైడ్ చేసుకోవడం, లేదంటే ఇంక ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. అదే స్టడీయే లైఫ్ కాదు, స్టడీ ఉండాలి, దాంతో పాటు మన లైఫ్ ఇంకోటి ఉంటది, మనకంటూ ఒక టాలెంట్ ఉంటది, అది చూసుకొని ఆ వేలో నడవాలి అన్నది నా ఒపీనియన్. ఓకే. మీకు బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయా? చాలా రేర్. ఓకే, అవి చదువుతుంటారా? ప్రతి కామెంట్ చదువుతా. ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఎక్కువ స్టార్ట్ చేసా ఓన్ వాయిస్ తో చేసిన దానికి. ఎక్కడ బ్యాడ్ కామెంట్ వచ్చేసి ఒక్కరు పెడితే దాన్ని బట్టి 10 మంది పెడతా ఉంటారు. అది ఏంటి వీడియో ఏంటి అని కూడా చూడకుండా ఒక్కరు బ్యాడ్ కామెంట్ పెట్టారంటే దానికి 10 వచ్చేస్తాయి. నాకు భయం, అప్పుడప్పుడు డిలీట్ చేసేస్తా. ఎందుకని, ఎందుకు అలా భయపడుతున్నారు? మీ వాయిస్, మీరు మీ ఒపీనియన్ చెప్తున్నప్పుడు రకరకాలుగా 10 మంది 10 మాటలంటారు. కరెక్ట్. సో బట్ భయపడ్డాను దీనికి. ఇంకా నా చుట్టూ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు నేను ఇంకా ఈ ఫీల్డ్ ఇలా రీల్స్ అంటే. మేబీ ఇంకా ఒక 10 కామెంట్లు వస్తే అది చూసి ఎక్కడ ఆపేస్తారో, నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కూడా ఎక్కడ చెప్పేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఎక్కడ ఆపేస్తారో అని కొంచెం భయం నాకు. మా హస్బెండ్ చెప్తూ ఉంటారు, వాళ్ళు పెడతారు బ్యాడ్ కామెంట్స్, నువ్వు అస్సలు పట్టించుకోకు అని చెప్తారు, కానీ నాకే భయం. ఆయన అయితే ఫుల్ సపోర్ట్, కామెంట్స్ చూడకు, అవసరం లేదని చెప్తాడు.
ఓకే, మీకంటే మీ ఆయనే పాజిటివ్ గా ఉన్నారు చాలా. ఇంకేం చెప్తుంటారు మీ ఆయన? చెయ్యి, ఇంకా మంచి మంచి కంటెంట్స్ చెయ్యి అని సపోర్ట్ చేస్తారు కానీ ఆయన వీడియో తీయరు, వీడియోలోకి రారు. నేను రాను, వీడియోకి రమ్మన్నప్పుడల్లా ఆయన రియాక్షన్ ఏంటి? అమ్మా మొదలు పెట్టింది, అట్లనే అనుకుంటాడు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎప్పుడు ఈవినింగ్ వస్తాను, తొందరగా వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ లో ఉంటాడు. 100% అట్లనే ఉంటాడు. నేనేమంటా అంటే ఉన్న లైఫ్ కదా, మనం ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. ఈ రోజు మంచిగా ఉండి రేపు ఏమవుతుందో తెలీదు. ఇవే కదా మనకు మెమొరీస్ ఉండేది. ఒకవేళ ఇప్పుడు సడన్ గా నాకేమైనా, నీకు ఇవే కదా మెమొరీస్, నీకేమైనా ఇవే కదా మెమొరీస్, ఇవే కదా మనం చూసుకోవాల్సింది, మన పిల్లలకు కూడా చూపించాల్సింది అని నా ఫీలింగ్. ఉన్నప్పుడే మంచి ఫొటోస్, మంచి రీల్స్ చేసుకొని, మంచి వీడియోస్, హ్యాపీ మూమెంట్స్ ని చూసుకోవాలి మనం ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే అని మీరు అలా చెప్తుంటే ఆయన ఏమంటారు? కరెక్టే, మనకి ఇంకా ఫ్యూచర్ ఉంది కదా, ఇప్పుడు ఏం అయిపోలేదు కదా లైఫ్ అని ఆయన అంటాడు. ఏమో ఎవరికి తెలుసు ఎప్పుడు ఎలా ఉంటుందో అని నేను చెప్తా. ఓకే, బట్ మీరు అంటే మంచిగానే ఉంది, బాబు ఉన్నాడు, బట్ ఈ నెగటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి మీకు? ఎందుకంటే ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ కాదు. ఇప్పుడు వాళ్ళకి ఒక 10 మంది ఒకటి చెప్తే వాళ్ళు ఇంకా అదే అనుకుంటారు, మనం ఏం చెప్పినా వినరు. ఎందుకంటే ఇప్పుడు చుట్టూ 24 hours మనం వాళ్ళ ఎంత ఉండలేం, వాళ్ళకి ప్రతిదీ ఇట్లా కాదు అత్తయ్య, అట్లా కాదు మామయ్య అని చెప్పలేను. వాళ్ళు ఉంటారు, పక్కన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళే చెప్తారు అన్ని. వాళ్ళని చూసి వీళ్ళు ఎక్కడ చేంజ్ అయిపోయి ఏంట్రా నీ పెళ్ళాం ఇట్లా చేస్తుంది, ఎందుకమ్మా ఇవన్నీ మనకు అవసరమా అని చెప్పేస్తే మళ్ళీ నేను హర్ట్ అయిపోతా, ఎక్కడ తగ్గిపోతాను అని భయం నాకంతే. ఓకే, ఒకవేళ మీ ఆయన రీల్స్ ఆపేయమంటే ఆపేస్తారా? ఆపను. ఆపరా? అసలు ఆపరా? అదేంటి, మీ ఆయన ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, ఒకవేళ ఆయన కోసం ఆపమంటే ఆపేలేదు? మా ఆయన సపోర్ట్ చేస్తున్నారు కరెక్టే, కానీ నాకు ఇది చాలా ఇష్టం. నాకు పెద్ద సెలబ్రిటీ అవ్వాలని కాదు, సినిమాల్లో కనిపించాలని కాదు, కానీ సీరియల్స్ వరకు వెళ్ళాలని నాకు ఇష్టం. ఓకే, బట్ మీరు ట్రై చేయాలి కదా, రీల్స్ చేస్తేనే ఆపర్చునిటీస్ అయితే రావు కదా. చేయాలి, బాగున్నాడు, అది కొంచెం వాడు కొంచెం పెద్దగా అయితే స్టార్ట్ చేస్తా అంటారు కదా. ఎస్, మరి కొందరు అమ్మాయిలు చాలా మంది అంటే వల్గర్ గా చేస్తుంటారు, కొన్ని బూతులు మాట్లాడి చేస్తుంటారు, రకరకాల కంటెంట్లు చేస్తుంటారు, మీరు అవన్నీ చూసే ఉంటారు. సో వాటి మీద ఒపీనియన్ ఏంటి? ఏం చెప్తాం, ఫేమ్ అవ్వడానికి కొంతమంది దేనికైనా తెగిస్తారు, మనం ఏం చెప్పలేం దానికి. ఓకే, నాకు అవి చూస్తేనే భయం అవుతుంది, కింద కామెంట్స్ చదివితే ఇంకా నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. నేనేం చెప్తారా అన్ని కామెంట్స్? రేర్ గా. ఓకే, మరి యూట్యూబ్ లో వ్లాగ్స్ ఎందుకు స్టార్ట్ చేయాలని అనిపించలేదు మీకు? రీసెంట్ గా స్టార్ట్ చేసా, కంటిన్యూ చేయాలి. నాకు ఎడిటింగ్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అలా టైం కుదరట్లేదు. బాబు ఒక సైడ్ అల్లరి చేస్తుంటాడు, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సతాయిస్తుంటాడు. చేస్తున్నా, ఇప్పుడు చేస్తా, ఇంకా స్టార్ట్ చేస్తా. ఓకే, సో ఇంకా మీకు ఫ్యూచర్ గోల్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఫ్యూచర్ గోల్ పెద్దగా ఏం లేదు, సీరియల్ వరకు వెళ్ళాలి నాకు, ఒక చిన్న ఇల్లు. మీరు కూడా రెడీ అవడం సీరియల్ ఆర్టిస్ట్ లాగానే రెడీ అవుతారు నిండుగా. అంటే మీ రీల్స్ లో చూసాను, నాకు ఇష్టం ట్రెడిషనల్ గా ఎక్కువ ఉండడం నాకు ఇష్టం. ఓకే, సో అంటే అదే నిండుగా తయారవుతుంటారు అనమాట, సీరియల్ ఆర్టిస్ట్ లో వాళ్ళు తయారైనట్టే వాళ్ళు కూడా అంతే, అలాగే ఎక్కడ గ్యాప్ మొత్తం ఫిల్ చేస్తుంటారు, నోస్, ఇయర్ రింగ్స్ అన్ని మొత్తం కంప్లీట్ గా. చాలా ఇష్టం. ఓకే, సో అంటే జనరల్ గా ఇప్పుడు రీల్స్ చేసేటప్పుడు ఒకసారి వేసుకున్న శారీ కానీ డ్రెస్ కానీ మళ్ళీ వేసుకోం మనం, ఇలాంటి తిప్పలేవు అమ్మాయిలకి, ఇది జనరల్. అసలు అబ్బా ఈ రీల్ వేసుకున్నాం కదా మళ్ళీ ఎలా అని ఈ కన్ఫ్యూజన్, డ్రెస్సెస్ వీటి గురించి ఏం ఆలోచిస్తుంటారు? నాకు ఉంటది, ఈ రోజు వీడియోలో వేసుకున్నాను అనుకో, ఒక ఫోటో దిగి స్టేటస్ పెట్టేసా, వీడియో చేసేసా అనుకో, నెక్స్ట్ టైం అది కట్టుకోబుద్ధి కాదు నాకు. అవును, చాలా తక్కువ. ఒకవేళ నేను ఒక 2-3 సార్లు కట్ తీసుకొని వీడియో చేసేసిన అనుకోండి, మా మమ్మీకి ఇచ్చేస్తా సారీ, వద్దు మా ఆయన అదే నీ షాపింగ్ కే అయిపోతుంది, మీ ఆయనేమో కష్టపడి సంపాదించుకొస్తున్నాడు, నేనేమో ఇట్లా ఖర్చు పెడుతున్నా. ఓకే, సో అంటే ఎలా ఉంటది మీ మంత్లీ షాపింగ్ కూడా? మంత్లీ షాపింగ్ ఏముండదు, బిఫోర్ మ్యారేజ్ మస్తు షాపింగ్ చేసేది. నేను జాబ్ చేసుకుంటూ మంత్లీ వన్స్ అన్న మస్తు షాపింగ్ చేసేది, కానీ ఇప్పుడు ఏం లేదు. మా ఆయన కష్టాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా, రేర్ గా. ఓకే, మీకు పెళ్ళైంది కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, ఒక జంట ఇద్దరు కలిసి ఉండాలంటే ఏం ఉండాలి? ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరికి, ఆ మెచ్యూరిటీ ఉండాలి, అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం, మా ఆయన అసలు ఈ ఫీల్డే కాదు, ఆయన హాస్పిటల్ ఫీల్డ్, అయినా సరే నన్ను అర్థం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకు రీల్స్ చేయడం కూడా ఇష్టం ఉండదు, నా సాటిస్ఫాక్షన్ కోసం, నా హ్యాపీనెస్ కోసం వస్తున్నాడు. అట్లా కొన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యి అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరి మధ్య అని చెప్తాను నేనైతే. ప్రతిదీ షేర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా. బట్ మీరు జెన్యున్ గా ఉండి, ఇప్పుడు ఫీమేల్ అయినా మేల్ అయినా సరే, వాళ్ళు జెన్యున్ గా ఉండి షేర్ చేసుకుంటే అవతల వాళ్ళకి అది నెగిటివ్ గా కనపడి వద్దు ఆపేసి ఇది అంటే ఉంటది కదా. ఇక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదే
తీసుకోండి, ఇప్పుడు నేను రీల్స్ చేస్తుంటా, చాలా మంది నెగిటివ్ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మా ఆయన ఇది అదంతా విని నా ఆపేమని చెప్పొచ్చు, కానీ చెప్పడు. ఎందుకంటే ఆయనకి నా మీద ఉన్న నమ్మకం ఫస్ట్. అది నేనేంటి అనేది 100% మా ఆయనకి తెలుసు. మా పేరెంట్స్ కంటే ఎక్కువ కూడా నేను డామ్ షూర్ గా చెప్తా, మా హస్బెండ్ కి తెలుసు నేనంటే ఏంటో, నా వే ఆఫ్ టాకింగ్ ఎట్లుంటుందో ఏంటి అనేది మొత్తం ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నాకు సపోర్ట్ చేస్తాడు. ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక పర్సన్ ఫస్ట్ ఇద్దరు ఉన్నారంటే ఒకరి గురించి ఒకరు 100% అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఏంటి అనేది. అప్పుడు ఏం రావు. ఏమో ఫస్ట్ లో అంటే పెళ్ళైన కొత్తలో గానీ లవ్ లో ఉన్నప్పుడు మంచిగా ఉంటారు, ఆఫ్టర్ దట్ కట్ చేస్తే ఫుల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. లవ్ లో ఉన్నప్పుడు మంచిగా ఉంటారంటే దూరం ఉంటారు కాబట్టి మంచిగా ఉంటారు. పెళ్ళైన తర్వాత ఎక్కడికి పోదులే, ఇప్పుడు నా సొంతం అయిపోయింది, నా సొంతం అయ్యిండు అనే దాంతో ఎక్కువ అవుతుంది. కానీ అట్లేం ఉండొద్దు. మాకైతే ఫస్ట్ లో గొడవలు ఎక్కువ అయ్యేవి. ఇప్పుడు మెల్లమెల్లగా అండర్స్టాండింగ్ ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న వాటికే ప్రతి రిలేషన్ లోనూ గొడవలు ఉంటాయి, 100% ఉంటది. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అయితే 100% ఉంటది. దాన్ని మనం మూవ్ ఆన్ చేసుకుంటూ, ఇప్పుడు మేము ఈ రోజు నైట్ గొడవ పడ్డాం అనుకో, నెక్స్ట్ డే మార్నింగ్ అట్లేం ఉండదు, మంచిగా మాట్లాడేసుకుంటాం మేము, అయిపోతుంది. ఇంకొకటి ఈ మధ్య కాలంలో మనము క్రైమ్ రిలేటెడ్ చూసుకున్నా చాలా మగవాళ్ళకి గానీ ఆడవాళ్ళకి గానీ అక్రమ సంబంధాలు ఎక్కువైపోయి వీళ్ళని సైడ్ చేద్దామన్న ఇదిలో చంపేయడమా లేదంటే ఇంకొకటి చేయడమా జరుగుతుంది. సో దీని మీద ఒపీనియన్ ఏంటి? అసలు అక్రమ సంబంధాలు పెట్టుకోవాల్సినంత అవసరం ఎందుకు వస్తుంది ఒక పెళ్ళైన ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ? మేబీ నేను దీని గురించి మాట్లాడేంత పెద్ద అనుభవం నాకు లేకపోవచ్చు, కానీ నాకు తెలిసిన దాని గురించి అయితే నేను చెప్తా. ఫస్ట్ ఒక్కరికొకరు టైం ఇవ్వాలి. జాబ్ ఇంపార్టెంటే, డబ్బు కావాలి, అది కరెక్టే, కానీ దాంతో పాటు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కి ఒక టైం అనేది ఉండాలి. ప్రతిదీ షేర్ చేసుకునేంత, గంటలు గంటలు ఇవ్వకపోయినా పర్లేదు, ఒక 5 minutes అయినా ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు టైం ఇవ్వవో ఆ కేర్ పక్క వాళ్ళు చూపిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అయిపోతారు. ఆ కేర్ అనేది ఉండాలి ఫస్ట్ ఇద్దరి మధ్యలో. ఎంత బిజీ ఉన్నా ఏమున్నా సరే ఫస్ట్ కేర్ ఉండాలి, టైం ఇవ్వాలి, అప్పుడప్పుడు స్పెండ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, బయటికి వెళ్ళాలి. అలా ఓన్లీ కేరింగ్ వల్లే ఈ అక్రమ సంబంధాలు అన్ని జరుగుతున్నాయి. ఇంకొంతమంది వేరే వేరే రీజన్స్ ఉండొచ్చు, నాకు దాని గురించి తెలీదు. నాకు తెలిసినంత వరకు నా అనుభవం ఈ 3 years మ్యారేజ్ దాంట్లో నాకు తెలిసింది ఇంతే. కేర్ ఉండాలి, ఫస్ట్ టైం ఇవ్వాలి. సో అంటే ఒకరు నచ్చిన తర్వాత వాళ్ళకంటే బెటర్ ఆప్షన్ దొరికితే, లేదంటే డబ్బులో గానీ అందంలో గానీ దేంట్లో అయినా బెటర్ ఆప్షన్ దొరికితే షిఫ్ట్ అయిపోతారు కదా చాలా మంది. ట్రూగా లవ్ ఉంటే, ఒకరి మీద మనకు అంత ట్రూ లవ్ ఉంటే అసలు వేరే వాళ్ళ నా ఆలోచనే మనకు రాదు. నిజం చెప్పాలంటే ఆ థాటే రాదు. ఎప్పుడైతే నువ్వు ట్రూగా లవ్ చేయకుండా మంచి మీద ట్రూ ఫీలింగ్స్ తో లేకున్నప్పుడు అప్పుడు వేరే వాళ్ళ మీద ఫీలింగ్స్ వస్తాయి. సో ఏదైనా లవ్ కేర్ కావాలి, ఆ పర్సన్ నుంచి కూడా అంతే లవ్ రావాలి, అంతే కేర్ కావాలి. ఇప్పుడు నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, మా ఆయన నాతో ఇట్లా ఉండాలి, ఇలా టైం స్పెండ్ చేయాలి, ఇది ఇది అని. మా ఆయనకు అది లేదనుకో ఖచ్చితంగా నేను డిసప్పాయింట్ అవుతా. ఎన్నిసార్లు అర్థం చేసుకుంటా కదా, ప్రతిసారి ఆయన అవాయిడ్ చేస్తున్నప్పుడు నేను ఎన్నిసార్లు అర్థం చేసుకుంటా. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు అదే కేర్ అదే లవ్ చూపిస్తున్నప్పుడు అట్రాక్ట్ అయిపోతారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది అంటారా? అదే. ఓకే, ఎస్. సో ఫైనల్ గా మీరు ఇన్స్టాగ్రామ్ లో చాలా మందిని ఫాలో అవుతుంటారు కదా, మీ ఫేవరెట్ ఇన్స్టాగ్రామ్ ఎవరు? ఫేవరెట్ జానులి అక్క. అరే నువ్వు మొత్తం ఫోకే ఉన్నావు కదా కంప్లీట్ గా. అటు నుంచి అంటే మంగ్లీ అక్క అంటే ఇష్టం అన్నారు కదా, తనలో ఏం ఇష్టం మీకు ఎక్కువ? అంటే మా దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ అని చెప్పా కదా, బయటికి రావడం చాలా కష్టం. అక్క ఆ రేంజ్ కి వెళ్ళిందంటే చాలా గ్రేట్, నాకు అందుకే ఇష్టం. నాకంటే మా మామయ్యకి మస్తు ఇష్టం. మా మామయ్య పెద్ద ఫ్యాన్ మంగ్లీకి. కలిసారా ఇప్పటి వరకు అసలు మంగ్లీ గారు? లేదు, కలవలేదా? ఓకే. సో అంటే నేను విన్నది ఏంటంటే మీ దాంట్లో డబ్బులు ఎక్కువ ఉంటాయంట, పొలాలు ఎక్కువ ఉంటాయంట, చాలా ఆస్తులు ఎక్కువ ఉంటాయంట. పొలాలు ఉంటాయి, అందరికి ఏమి ఉండవు. డబ్బులు కూడా అంత ఎక్కువ అందరికి ఏమి ఎక్కువ ఉండదు, కొందరికి ఉంటది. చాలా మంది పూర్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా మమ్మీకి 11-12 years బ్యాక్ జాబ్ వచ్చింది అంగన్వాడీ. ఆమెకి 7-8 thousand సరిపోవట్లేదు. ఎక్కడ సరిపోతుంది చెప్పండి? ఈ జనరేషన్ లో మేము ముగ్గురం, మా చెల్లి, మా తమ్ముడు, నేను. అవి సరిపోవట్లేదని 2 ఇండ్లకు పనిపోతుంది. ఆమె కష్టం ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. అది. సో నీ లైఫ్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో చెప్పాలి, షేర్ చేసుకోవాలి. మా డాడీ మేస్త్రి పని చేస్తారు. మా మమ్మీకి జాబ్ రాకముందు మస్తు కష్టపడింది, ముంబైకి వెళ్తుండే వలస పని చేయడానికి. తర్వాత 11-12 years బ్యాక్ మా మమ్మీకి జాబ్ వచ్చింది. 2000 తోటి స్టార్ట్ అయింది మా మమ్మీ జర్నీ జాబ్ లో. అది సరిపోవట్లేదని చెప్పి ఇప్పుడు
ఇప్పుడు ఖర్చులు ఎక్కువ. ఇప్పుడు మా తమ్ముడు ఇంటర్, మా చెల్లెలు 9th క్లాస్, ఇప్పుడు నెక్స్ట్ 10th. వాళ్ళకి కావాలి, వాళ్ళ ప్రతి దానికి ఖర్చులకు కావాలి అని చెప్పి ఇప్పుడు కూడా స్టిల్ జాబ్ చేసుకుంటూ 2 ఇండ్లలో పనిచేస్తుంది. ఆమె కష్టం ఎవరికీ తెలియదు, మేము పడే కష్టాలు కూడా ఎవరికి తెలియదు. మళ్ళీ ఏంటంటే పేరెంట్స్ కూడా ఇలా ఉండొద్దు కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది నాకు. నా స్కూల్ జాయినింగ్ కి మా మమ్మీ వాళ్ళు లేరు, కాలేజ్ జాయినింగ్ కి మమ్మీ వాళ్ళ అడ్మిషన్స్ కి, పేరెంట్స్ మీటింగ్ కి లేరు. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఏ రోజు ఖాళీగా ఇట్లా వచ్చేస్తే వాళ్ళకి ఎక్కడ 1 డే లాస్ అవుతుందో అని చెప్పి రారు. స్కూల్ అడ్మిషన్ నుంచి కాలేజ్ అడ్మిషన్ నుంచి అన్ని నేనే ఓన్ గా. ఇవన్నీ చూసిన మన రిలేటివ్సే మనం ఒక్కళ్ళమే తిరుగుతుంటే ఒక్కళ్ళమే చేస్తుంటే సొంత వాళ్ళు కూడా తప్పు చేస్తుంది, ఒక్కతే తిరుగుతుంది, ఎవరిని మెయింటైన్ చేస్తుందో. అలాంటివి కూడా ఫేస్ చేశారా? అలాంటివి కూడా ఉన్నాయి. నా సొంత వాళ్ళే నాకు, నేను హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటుంటే స్టడీ మధ్యలో గ్యాప్ ఇచ్చి అది అర్థం చేసుకోకుండా, లేదంటే నీ వెనక మేము ఉన్నాం చదువుకో అని చెప్పకుండా, ఇలాంటి సలహాలు ఇవ్వకుండా లేచిపోయింది, ఎవరితోనో లేచిపోయింది, పెళ్లి చేసుకుంది. మా సొంత వాళ్ళే రూమర్స్ క్రియేట్ చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు పేరెంట్స్ ఎంత బాధపడతారు చెప్పండి. నా కష్టం వాళ్ళకి తెలుసు, వాళ్ళ కష్టాన్ని నేను అర్థం చేసుకొని నా స్టడీ గ్యాప్ ఇచ్చి నేను ప్రైవేట్ గా జాబ్ చేసుకుంటూ హైదరాబాద్ లో నాది నేను బతుకుతుంటే ఎవరో నోరుంది కదా అని చెప్పేసి మన రిలేటివ్సే ఉంటారు, మళ్ళీ పక్కన వేరే వాళ్ళు ఎవరు ఉండరు. లేచిపోయింది, ఆమె ఏడుంటది, ఆమె లేచిపోయి పెళ్లి చేసుకుంటది, అసలు ఆగదు ఆమె, అట్లా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇండిపెండెంట్ గా బతికితే ఇలాంటి మాటలు వస్తాయి అన్నమాట. ఖచ్చితంగా అవన్నీ ఫేస్ చేయాల్సిందే. ఒక ఆడవాళ్ళు అన్నాక ఇంకా ఫేస్ చేయాల్సిందే. ఇవన్నీ మీ ఆయనకి షేర్ చేసుకుంటారా? చేసుకుంటా, ఆయనకు ప్రతిదీ. నా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందని మాట్లాడతావు కదా, ఎవరు సపోర్ట్ చేస్తారు నీకు చెప్తాడు ఆయన. సో ఇంకా మీ అమ్మ నాన్న గురించి చెప్పాలంటే ఇంకేం చెప్తారు? ఇంకా మా మమ్మీ గురించి ఎక్కువ. ఎట్లా అంటే మా డాడీ ఈ వీడియో చూస్తే ఫీల్ అవ్వచ్చు, కానీ తెలియాలి, కొందరన్నా మారుతారనే నమ్మకంతోనే చెప్తున్నా. మా డాడీ ఫుల్ డ్రింక్ చేస్తుండే అప్పుడు. ఇప్పుడు చేస్తున్నారా? కంటిన్యూ ఇప్పుడు చేస్తున్నారు, కానీ అంతా కాదు. ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యాడు. అప్పుడు డ్రింక్ చేస్తుండే, గొడవ పడుతుండే, మేము ఇండ్లకి తిరిగి టెర్రస్ మీద పడుకుంటుండే, పడుకొని ఇల్లు లేదు, లాస్ట్ గుళ్ళో కూడా పడుకున్నాం మేము. ఇవన్నీ తెలీదు రిలేటివ్స్ కి, ఇవన్నీ తెలియకుండా ఇట్లా గొడవ పడుతున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్తే మీరే తప్పు చేస్తుంటారు, మీరే రివర్స్ మాట్లాడతారు మరి, అట్లా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ చూడరు ఎవరు. పాచిపోయిన అన్నం తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికి ఏమైనా చేంజెస్ జరిగినాయా లైఫ్ లో? చేంజ్ అయింది. మా మమ్మీ అంత కష్టపడుతుండే, మస్తు పని చేస్తుండే. మా డాడీ అంటే కూలి పనికి పోతుండే. ఇప్పుడు కొంచెం జాబ్ వచ్చి రిలీఫ్ అయింది అనుకునే లోపు మళ్ళీ ఇప్పుడు రెండు ఇండ్లలో పని చేస్తుంది. కానీ అప్పటికంటే కొంచెం బెటరే. మా డాడీ కూడా అంతగా ఏం డ్రింక్ చేయట్లేదు, అంత గొడవ చేయట్లేదు, ఇప్పుడు బెటరే. సారీ డాడీ, ఈ వీడియో చూస్తే నువ్వు ఫీల్ అవుతావేమో, కానీ ఎవరైనా చేంజ్ అవుతారన్న నమ్మకంతోనే నేను చెప్తున్నా అంతే. సో ఇప్పుడు మీ తమ్ముడు కానీ మీ చెల్లి కానీ మీ మమ్మీ చెప్పినట్టే వింటారా? వాళ్ళని హెల్ప్ చేస్తుంటారా మమ్మీకి? మా చెల్లెలు చేస్తుంది, మా తమ్ముడు కొంచెం మారాలి ఇంకా. సెట్ అవుతున్నాడు. ఎప్పుడైతే పేరెంట్స్ కష్టం తెలుస్తుందో అప్పుడు వాళ్ళు. నేను అదే చెప్తా అందరికి, మా తమ్ముడనే కాదు, మా చెల్లెలనే కాదు, వాళ్ళ కష్టాన్ని చూడండి. మీరు ఉన్నప్పుడు చూడకపోతే వాళ్ళు వెళ్ళిపోయాక మీరు చూసి ఏం లాభం చెప్పండి? మీరు అప్పుడు జాబ్ చేసి వాళ్ళకి మీరు పెడదామన్నా వాళ్ళు లేకుంటారు కదా. ఇప్పుడే వాళ్ళ కష్టాన్ని చూసి మీరు ఇవ్వకున్నా పర్లేదు, అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇది కావాలంటే కావాలి అని కూర్చోకుండా మీరు పార్ట్ టైం చేసుకోండి, మీ ఖర్చులకు మీరు చేసుకోండి. ప్రతి దానికి వాళ్ళని అడగకుండా, వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. ఇప్పుడు మా మమ్మీ ఇంత కష్టపడుతుంది, కొంచెం అర్థం చేసుకొని వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటే మా మమ్మీకి ఇంత కష్టం అవసరం లేదు కదా. సో ఇప్పుడు కాలేజ్ ఫీజు దగ్గర నుంచి అన్ని, ఫుడ్, బెడ్ మొత్తం కంప్లీట్ గా మరి సరిపోతున్నాయా డబ్బులు? ఇంకా ఏమైనా ఇబ్బందులు ఫీల్ అవుతున్నా? ఇబ్బందులు ఉన్నాయి. ఎవ్రీ మంత్ మా మమ్మీ ఎవరిని అడగకుండా ఉండదు. 5,000 కావాలి, దీనికి తక్కువ అవుతుంది, 6,000 కావాలి, దీనికి తక్కువ అవుతుంది అని అడుగుతూనే ఉంటది. మళ్ళీ మాట మీద ఇచ్చేయాలి ఇదొకటి, లేకపోతే ఆమె చాలా ఫీల్ అయిపోతుంది. వాళ్ళు అడుగుతారో లేదో తెలియదు, కానీ మా మమ్మీ అయితే మస్తు ఫీల్ అయిపోతుంది. నేను ఈ మాట మీద తీసుకున్నా, ఈ టైంకి ఇస్తాను, తీసుకున్నా మళ్ళీ టైంకి ఇవ్వాలి, మస్తు కష్టపడుతుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఆమెకి ఒక 15 days హాలిడే ఉంటది, అయినా ఆమె ఇంట్లో కూర్చోదు. మా డాడీ అంటే పని పోతుంది, కూలి పనికి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు పెళ్ళైపోయింది కదా మీకు, మీరు కానీ మీ హస్బెండ్ కానీ మీ మదర్ కి కానీ ఫాదర్ కి కానీ ఎలా హెల్ప్ అవుతుంటారు? అంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు నేను పూర్తి హెల్ప్
స్థాయిలో అయితే నేను లేను. ఎందుకంటే సిటీలో ఎన్ని ఖర్చులు ఉంటాయో మీకు తెలుసు. అవును, పైగా obviously. చిన్న బాబు ఉన్నాడు మాకు. ఆయనకు వచ్చే 30,000కి మాకే సరిపోవు ఈఎంఐలు అవి అని. కానీ టైంకి అడిగినప్పుడు మాత్రం మాక్సిమం మేము ఇస్తాం. ఓకే. టైంకి ఎస్. ఇంత కావాలి అంటే టైంకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. నాకు లైఫ్లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారంటే మా మమ్మీ. ఓకే. ఆమె అంత కష్టపడి వచ్చింది. ఆమె కష్టాన్ని చూసినాక మనకు ఆఫ్టర్ ఆల్ ఇది ఇంతే కదా అనిపిస్తుంటది. ఇంకా మీ లైఫ్ లో సాడ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? సాడ్ ఏమున్నాయి, ఇంకా రిలేటివ్సే చాలా నిందలేసిన రోజులు ఉన్నాయి. లేచిపోయింది, 10 మందితో తిరిగింది, లవ్ చేస్తుంది, వీళ్ళని వాళ్ళని అని మాట్లాడిన రోజులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నాకు ప్రౌడ్ అనిపిస్తుంది. నేను అసలు పెళ్ళే చేసుకోను, నేను లేచిపోతా, నేను ఎవరికి కనిపించకుండా లేచిపోతా అట్లా అన్న వాళ్ళే నేను మంచిగా పెళ్లి చేసుకున్నా. అంత ఘనంగా కాకపోయినా మా వరకు నేను మస్తు పెళ్లి చేసుకున్నా, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన. ఇప్పుడు నన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ముందు తలెత్తుకొని తిరుగుతాయి ఇప్పుడు నేను. వాళ్ళందరికి ఏం చెప్తారు? ఏం చెప్తా, నేను ఇప్పుడు వాళ్ళ చూస్తున్నా, వాళ్ళ కూతుర్లది వాళ్ళ పిల్లల్ని నేను చూస్తున్నా. ఇప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతా. నేను నాకు ఎన్ని మాట కర్మ అనేది ఒకటి ఉంటది కదా, 100% నమ్ముతా నేను. రిపీట్ అవుతుంది ఖచ్చితంగా, గట్టిగా కొడుతుంది. ఓకే. సో ప్రతి ఇంట్లో పాపం ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తున్న ఇష్యూ అనేది రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోరు. ఇంట్లో ఎవరైనా సరే పక్కన వాళ్ళది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి చూస్తుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు మంచి జరిగింది కదా, చాలా హ్యాపీ. ఇప్పుడు వాళ్ళే అంటారు, వాళ్ళే ఫోన్లు చేసి మాకు అబ్బాయిని చూడండి, అమ్మాయిని చూడండి, మీరు బాగున్నారు కదా, మీలాగా కావాలి మాకు, మీరు హ్యాపీ ఉన్నారు కదా అని చెప్తుంటారు. ఓకే. సో మరి మీ లైఫ్ లో సాడ్ మూమెంట్ అంటే ఇవన్నీ ఉన్నాయి, బెస్ట్ మూమెంట్ అంటే ఏది ఉంది? బెస్ట్ అంటే నా కొడుకే అని చెప్తా నేనైతే. నిజంగా వండర్ వాడు అసలు. చెప్పాలంటే నాకు ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఇప్పుడే వద్దు అనుకున్నా, ఏవేవి చేయకూడదో అవన్నీ చేసిన నేను వద్దు అని చెప్పి. కానీ స్ట్రాంగ్ వాడు, అవన్నీ తట్టుకొని వచ్చిండు. ఎందుకు నా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఇంత తొందరగా వద్దు, నా గోల్ ఇది కాదు, ఇప్పుడే పిల్లలు అదంతా వద్దు అని అనుకున్నా నేను. కానీ దేవుడు నాకు మంచి వరాన్నే ఇచ్చిండు. నా కష్టాలన్నీ చూసి వీడు నన్ను చూసుకుంటాడు. ఇంకా నేను వాడిని చూసుకోవడం కాదు, వాడే నన్ను చూసుకుంటాడు. ఓకే. సో ఇప్పుడు ఫుల్ హ్యాపీ అన్నమాట. చాలా హ్యాపీ. ఓకే. ఫ్యూచర్ లో ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు ఫర్దర్ గా? ఏముంది, సీరియల్ వరకు వెళ్ళాలి. నా కొడుక్కి పెద్ద పెద్ద ఆస్తులు ఏమి ఇవ్వకున్నా ఒక్కడు చాలు. ఇప్పటికైతే నాకు అదే ఉంది మైండ్ లో. 2-3 వద్దు, అవసరం లేదు. వాడికి అప్పులేవి లేకుండా వాడికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, ఒక ఇల్లు, అంతే. వాడికి ఏది స్టడీసే అని నేను చెప్పాను, నేను ఫోర్స్ చేయను. వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. ఓకే, అంతే అంటారా? అంతే. ఓకే. సో బెస్ట్ మదర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే స్కూల్ కి వెళ్ళకపోతే బడితే తెగుద్ది అనే మదర్స్ చాలా మందిని చూసాం. సో ఫైనల్ గా సో మా కోసం ఒక మంచి సాంగ్ పాడండి. ఓకే. రీసెంట్ గా ట్రెండ్ అవుతుంది మా బంజారాలో, 2 లైన్స్ పాడతా. నాకు తప్పకుండా. మరో గోరో జివడా నాని క్యా సహివడా, మరో గోరో జివడా నాని క్యా సహివడా, మన మారమత 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 రే మన భాండమతర, మన మారమత రే మన భాండమతర. థ్యాంక్ యూ. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. సో పిల్లగానే వచ్చినందుకు ఇంటర్వ్యూకు, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.